అంటే పర్టికులర్ గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్లకు, మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్ గా వాళ్ళు నెగటివ్ గా ఇచ్చారు, ఇది పనికిరాదని. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు ఇంత మీడియా సోషల్ మీడియా యుగంలో కూడా అమరావతిలో ఒక వాగు పొంగిందని గాని, అక్కడ ప్రాంతం అంతా మునిగిందని గాని, ఈవెన్ హైకోర్టుకి వెళ్లే దారి లేక, సెక్రటరీకి దారి లేక 2 రోజుల పాటు పనులు ఆగిపోయినాయి అని గాని, నాకు తెలుసు హైకోర్టు చివరికి ఆ నీళ్లలోనే జడ్జి గారు వెళ్లారన్నటువంటిది గాని, అలాగే చివరికి చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి నీళ్లు వచ్చినాయని గాని, దానికి దాదాపుగా ఒక తాడి చెట్టు అంత ఎత్తున ఇసుక బస్తాలేసి నీళ్లు ఇంట్లోకి రానియకుండా కాపాడుకొచ్చే ప్రయత్నం చేశారని గాని, నాకు తెలుసు చివరికి ఆ పక్కన ఉన్నటువంటి అన్ని కరకట్ట బ్యాక్ సైడ్ ఉన్నాయని మునిగిపోయినాయి అని కానీ మంత్రి సత్యనారాయణ స్వయంగా వీడియో పెట్టేదాకా చాలా మంది తెలియదు. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? అదంతా జరిగిందన్న విషయం చర్చకి రానిచ్చారా ఇల్లు? అదే కదా, రానిలేదు కదా. అట్లాగే అమరావతి లోపల మునిగినాయి అన్నటువంటి చర్చకి రానిచ్చారా? ఈవెన్ ఆ వంక పెట్టి 2 రోజుల పాటు కోర్టుకి, వంక కాదు ఆ కారణంతో కోర్టుకి సెలవులు ప్రకటించారు కదా. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూములకు తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? బట్ నీళ్ళైతే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి విషయం ఒక్క పేపర్ అయినా రాసింది, ఒక సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు. మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? ఈ నెల 7న జంగిల్ క్లియరెన్స్ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్ గా వాళ్ళు నెగటివ్ గా ఇచ్చారు, ఇది పనికిరాదని.